నమస్తే, నేను మీ మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. ఈ మధ్యకాలంలో ల్యాండ్ ఇష్యూస్ చాలా మట్టుకి పెరిగిపోయాయి. ఏది కొనాలి, ఏది కొనద్దు, ఫ్లాట్స్ కానీ లేకపోతే ప్లాట్స్ కానీ లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ బేసిక్ డాక్యుమెంట్స్ చూసి కొనాలి అనే అడ్వైస్ మనకి లేకపోవడంతో ఈ హైడ్రా లాంటి జరిగినప్పుడు మన లైఫ్ లాంగ్ కష్టపడి సంపాదించిన కష్టాజీతం మొత్తము నీలపాలైపోతుంది. సో చాలామంది లీగల్ అడ్వైస్ తీసుకోవడానికి కొనే ముందు ఏ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి అనే దాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మూర్తి చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. మనకి ఈ మధ్య కాలంలో ల్యాండ్ ఇష్యూస్ అనేవి చాలా పెరిగిపోయాయి. అసలు ఎందుకంటారు? భూమి అనేది భారతదేశంలో ఆస్తి మాత్రమే కాదు, ఇది కుటుంబ భద్రత, సామాజిక గౌరవంకి సంబంధించిన విషయం, భావోద్వేగానికి కూడా సంబంధించిన విషయము. తెలంగాణలో లిటిగేషన్స్ ఎక్కువ కావడానికి మెయిన్ రీజన్ వచ్చి ల్యాండ్ వాల్యూ అనేది ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ల్యాండ్ వాల్యూస్ చాలా హైగా టూ మచ్గా పెంచడం జరిగింది అబ్నార్మల్గా. దానివల్ల చాలామంది ఇల్లీగల్గా చాలా డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడము, జీపీఏలు, ఫోర్జరీ జీపీఏలు క్రియేట్ చేయడము, నకిలీ ధృవపత్రాలతో ఆ ల్యాండ్ పైన అక్రమంగా ఆక్రమించుకోవడము, ఇలాంటివి జరిగినవి. దీనికి మనము సివిల్, క్రిమినల్ ఎట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా చర్యలు తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ ల్యాండ్ కానీ తీసుకోవాలి అంటే ముఖ్యంగా ఏం చూడాలి? ఓకే, ఇప్పుడు ఎల్ఈఎఫ్ వచ్చింది, చాలా హైడ్రా కూల్చివేతలు జరిగాయి. హైడ్రా విషయానికి వస్తే బఫర్ జోన్లు అంటారు. ఏవైనా వాటర్ బాడీస్, చెరువు కానీ వాటి దగ్గరలో నియర్గా వాటర్ బాడీస్కి దగ్గర తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాటి గురించి, ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ చేసి మనం అది బఫర్ జోన్లో లేదు అని తెలుసుకున్న తర్వాతనే మీరు పార్ట్ ఆఫ్ ద కన్సిడరేషన్ అడ్వాన్స్ పేమెంట్ ఏదో చెల్లిస్తారో చెల్లించాలి. అది ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకోకుండా మీరు చెల్లిస్తే మీ డబ్బులు పోతవి. అందుకోసమని మీరు ఒక మంచి అడ్వకేట్ని సంప్రదించాలి. దాని గురించి డాక్యుమెంట్స్, సేల్ డీడ్లు, లింక్ డాక్యుమెంట్స్, ఈసీ ఎన్కమ్రెన్స్ సర్టిఫికేట్, ఆ పర్టికులర్ ప్రాపర్టీ మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా, సో ఇవన్నీ ఎంక్వైరీ, ఏమైనా సివిల్ కోర్టులో ఏమైనా కేసెస్ పెండింగ్ ఉన్నాయా, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే, మీరు ఇవన్నీ ధృవీకరించుకున్న తర్వాతనే ప్రాపర్టీ పర్చేజ్ చేస్తే మీ ప్రాపర్టీ సేఫ్ ఉంటుంది. మీకు, మీ కుటుంబానికి ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే సో ఇప్పుడు మీరు చెప్పింది ఇండిపెండెంట్ ప్రాపర్టీస్ గురించి, ఇండిపెండెంట్ హౌస్ కానీ మనకి ఫ్లాట్ ఇప్పుడు వెంచర్లో తీసుకొని అంటే మున్సిపల్ వాళ్ళే మనకి సర్టిఫై చేసి హెచ్ఎండి లేఅవుట్ ఉన్న వాటికే కూల్చివేతలు జరిగాయి. మనం రీసెంట్గా చూసాం కూడా అలాంటి. సో వాటికి ఫ్లాట్స్కి ఎలా ధృవీకరించుకోవాలంటారు? ఫ్లాట్స్కి అయినా కూడా మనం ఆ పర్టికులర్ బిల్డర్ ఏదైతే మనకు సేల్ చేస్తున్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి మనము దానికి ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డిమాండ్ హిమ్. ఆల్ ద డాక్యుమెంట్స్ మీకు ఇవ్వాలి బిల్డర్. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు మీ అడ్వైజర్తో, లీగల్ అడ్వైజర్తో వెరిఫై చేయించుకోవాలి. ఎందుకంటే బిల్డర్స్ ఏదో మేనేజ్ చేసి మీకు తీసుకొచ్చి అమ్మేసిన తర్వాత అది బఫర్ జోన్లో ఉందని తెలిసిన తర్వాత మీరు ఈ విధంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు ముందుగానే ఆ ప్రాపర్టీ గురించి ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకొని, లీగల్ ఒపీనియన్ తీసుకొని, అది బఫర్ జోన్లో లేదు, అసైన్మెంట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని అసర్టైన్ చేసుకున్న తర్వాతనే మీరు బిల్డర్ దగ్గర ఫ్లాట్కి అడ్వాన్స్ చెల్లించాలి. తప్ప ముందు మీరు తీసుకొని బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అది బఫర్ జోన్లో ఉందని తెలిస్తే డెఫినెట్గా హైడ్రా వస్తుంది, కూల్చివేయడం జరుగుతుంది. సో మీ లైఫ్ లాంగ్ కష్టపడి సంపాదించిన డబ్బులు, మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలంటే చాలా జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఈజ్ మస్ట్, అండ్ సివిల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఒక రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో కూడా ఏమైనా కేసెస్ ఉంటే ఎంట్రీ చేసి ఉంటుంది. అదంతా మనం ఎంక్వైరీ చేసుకోవాలి. లింక్ డాక్యుమెంట్స్ కూడా 30 years లింక్ డాక్యుమెంట్స్ కూడా చూసుకోవాలి. బిల్డర్ ప్రాపర్టీ అయినా కూడా, ఏ ప్రాపర్టీ అయినా కూడా more than 30 years లింక్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఈజ్ మస్ట్.
అదే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ చాలా జరుగుతున్నాయి మనకి. అవునండి. సో ఎంక్రోచ్మెంట్ అయినప్పుడు అంటే ఎవరన్నా కబ్జా పెట్టినప్పుడు మన ల్యాండ్ మీద ఏం చేయాలి ఫస్ట్ స్టెప్? ఫస్ట్ స్టెప్ మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలండి. ఓకే. దానికి సంబంధించిన ఎవిడెన్స్, అక్కడ ఎవరు ఉన్నారు, అక్కడ ఉన్నట్లాంటి ఎవిడెన్సెస్ ఏమున్నాయో అవి జాగ్రత్త చేసుకోవాలి. తర్వాత ఇమీడియట్లీ అడ్వకేట్ని సంప్రదించి ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేసుకొని స్టే తీసుకోవాలి. మన పొజిషన్ రికవరీ కోసం కూడా మనం సూట్ వేసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ ద కేస్. ఆ కేసులో ఏం లిటిగేషన్ ఉంది, వాడు ఏ విధంగా ల్యాండ్ మీద ఇల్లీగల్గా ఆక్యుపై ఎలా చేశాడు అనేది మనం లీగల్ నోటీస్ పంపించాలి ఇమీడియట్గా. సో రిప్లై నోటీస్ వస్తుంది, దాని ద్వారా మనకు తెలుస్తుంది అవతల వ్యక్తి పొజిషన్ ఏముందనేది. సో సివిల్ కోర్ట్ని సంప్రదించాలి. అండ్ ఒక ల్యాండ్ ఇష్యూ ఎప్పుడు క్రిమినల్ కేసు కిందకి మారుతుంది, లేదు సివిల్ కేసు అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఓకే, ఏదైనా ల్యాండ్లో ఇల్లీగల్గా ఆక్యుపై చేశారు ఎవరన్నా అంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ డాక్యుమెంట్స్, ఏం డాక్యుమెంట్స్ లేకుండా, పత్రాలు ఏం లేకుండా ఆ ప్రాపర్టీ పైన, భూమి పైన ఎవరైనా అక్రమంగా వచ్చి పొజిషన్లో ఉన్నారంటే అది క్రిమినల్ కేసు అవుతుంది. ఓకే. ప్రాపర్టీ టైటిల్ గురించి మనము, ప్రాపర్టీ టైటిల్ అనేది సివిల్ మ్యాటర్. ప్రాపర్టీని ఇల్లీగల్గా ఆక్యుపై చేయడం అనేది ట్రెస్పాస్ కింద వస్తుంది, క్రిమినల్ ట్రెస్పాస్. సో బిఎన్ఎస్లో మనకు క్లియర్గా చెప్తారు, అది ప్రాపర్టీ రైట్ కూడా వైలేట్ అవుతుంది. ఆర్టికల్ 300A కాన్స్టిట్యూషనల్ రైట్. ప్రీవియస్లీ ఇట్ వాస్ ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్, ఇప్పుడు మాత్రం ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రాపర్టీ అనేది. 300A ఆర్టికల్ అది వైలేట్ అవుతున్నప్పుడు మనము ప్రైవేట్ కంప్లైంట్ చేయవచ్చు, హైకోర్టులో కూడా మన రైట్ని ఎక్సర్సైజ్ చేయవచ్చు. డబుల్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, ఓనర్షిప్ ఒకళ్ళకు ఉంటుంది, అక్కడ కబ్జా ఒకళ్ళు, ఎంక్రోచ్మెంట్ ఒకళ్ళు ఉంటుంది, వాళ్ళు వెళ్తే ఫేక్ రిజిస్ట్రేషన్స్ చూపిస్తున్నారు. సో ఇలాంటి కేసెస్ చాలా చూస్తున్నాం ఈ మధ్యకాలం. అవే ఎలా డీల్ చేయాలంటారు? అది మనము ఫస్ట్ పోలీస్కి కంప్లైంట్ చేయాలండి. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకపోతే మనం ప్రైవేట్ కంప్లైంట్ కూడా చేయవచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ వేసి అది ఫోర్జరీ అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది కోర్టులో. ఫోర్జరీ, దానికి సిగ్నేచర్ మ్యాచ్ కాలేదు, ఫోర్జరీ డాక్యుమెంట్ అంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ మనం ఫైల్ చేయవచ్చు, క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫేక్ జీపీఏ అన్నారు కదా, ఇది దీని కిందకి వస్తుంది కదా సార్? జీపీఏ కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఒక బిల్డరు, రియాల్టర్ వచ్చి ఒక ఏరియాలో లేఅవుట్ వేస్తారు, దాని పక్క ల్యాండ్ దాని పట్టాదారుడు అమ్మడు, కానీ వీళ్ళకి ప్లాట్స్ డిమాండ్ ఎక్కువ ఉండి మార్కెట్లో పర్చేజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది రావడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే పక్కన్న ల్యాండ్ కూడా వీళ్ళ ల్యాండ్ లాగా ఒక ఫోర్జరీ జీపీఏ డాక్యుమెంట్ క్రియేట్ చేసి వాళ్ళు అందులో కూడా ప్లాట్స్ వేసి అమ్ముతున్నారు. అవి రేపు పొద్దున అవన్నీ కూడా డిస్ప్యూట్ అవుతుంటాయి, వాళ్ళు నష్టపోతుంటారు. సో కొనేవాళ్ళు అది ఆథరైజ్ లేఅవుటా, దానికి హెచ్ఎండి అప్రూవల్ ఉందా, దానికి ఏముంది అనేది ప్రాపర్గా ధృవీకరించుకున్న తర్వాతనే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో జనరల్గా కొనేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తుంటారు కొనేవాళ్ళు? అంటే ఇప్పుడు నేను కొనాలనుకున్నాను అనుకో, ఫ్లాట్ ప్లాట్ ఏదైనా, ఎలాంటి మిస్టేక్స్ చేస్తుంటారు? కామన్ మిస్టేక్స్ అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది, ఏవైతే పత్రాలు, ఆ ప్రాపర్టీకి సంబంధించిన పత్రాలు, 30 years లింక్, ఈసీ, అవన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసుకోవడమే కాకుండా ఫిజికల్గా అక్కడ పర్టికులర్ ప్రాపర్టీలో మనకు అమ్మే వ్యక్తిది పొజిషన్ ఉందా లేదా అని అక్కడ మనం ఇన్స్పెక్షన్ చేయాలి, వెరిఫై చేసుకోవాలి, చుట్టుపక్కల కూడా కనుక్కోవాలి. తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా వెళ్ళి అవన్నీ రికార్డ్స్ అన్ని మనం చెక్ చేసుకున్న తర్వాతనే మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. పర్టికులర్గా మనము ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ ప్రాపర్టీ గురించి. ఆ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే మనం ఆ ల్యాండ్కి ధృవీకరించుకోవాలి, అప్పుడే చెల్లించాలి డబ్బులు తప్ప ముందు మనం అసర్టైన్ చేసుకోకుండా దాన్ని లీగల్గా దాని గురించి దాన్ని కరెక్ట్ ఉందని తెలుసుకోకుండా మనం అడ్వాన్స్ చెల్లిస్తే మనం నష్టపోతాం ఆబ్వియస్లీ. ఇంకోటి, ఫస్ట్ మనకి తెలంగాణ వచ్చినాక ధర్ని వచ్చింది, తర్వాత భూభారతి వచ్చింది ఇప్పుడు. అవునండి. సో దీంట్లో ఓనర్షిప్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దీంట్లో ఉంటేనే ఓనరా అనేది ఒక పాయింట్. ఇదండి ఇప్పుడు భూభారతి అనేది ఆల్మోస్ట్ ఆల్ సక్సెసర్ ఫర్ ధరణి అనేది దాంట్లో ఉన్న లోపాలను కరెక్షన్ చేస్తూ డిఫెక్ట్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లో రైతులు మామూలుగా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి
ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఈ భూభారతిని తీసుకొచ్చింది. దాంట్లో చాలా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అందరినీ భాగస్వాములు చేసి దాన్ని చాలా బాగా చేశారు. ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ భూభారతి అండి. సో మనకి ఏమైనా అన్యాయం జరిగిందంటే ఆన్లైన్లో భూభారతి త్రూ మనం అప్లికేషన్ కలెక్టర్కి కానీ ఎవరికి ఎంఆర్ఓ ఎవరికైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పాస్బుక్ లేకపోతే కొత్త పాస్బుక్ టైటిల్ డీడ్స్ ఇవ్వమని పెట్టుకోవచ్చు. మనకు ఏదైనా సర్వే నెంబర్స్లో ఏమైనా కరెక్షన్ కావాలన్నా కూడా అప్లికేషన్ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆ అప్లికేషన్ని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని మీకు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. చేయని పక్షంలో మనకు హైకోర్టులో వెళ్ళి మనం రిట్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. ధరణి తర్వాత భూభారతి వచ్చింది కదా, దీంట్లో ఎక్కించేటప్పుడు ధరణిలో ఇప్పుడు సపోజ్ ఒక ల్యాండ్ 8 ఎకరాలు ఉంటే 5 ఎకరాలే ఎక్కాయి, నాకు 3 ఎకరాలు ఎక్కలేదు అన్న కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి మా దగ్గరికి. అంటే బాధితులు ఏం చేయాలి మేడం అనేసి అడుగుతుంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లలో ఏం చేయాలి అంటే అధికారులు ఎక్కించిన పట్ల ఏం చేయాలి? వారికి మనం ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలో వాళ్ళు దాన్ని ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వని పక్షంలో మనకు జ్యూరిస్డిక్షన్ వచ్చి హైకోర్టు ఉంది. మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏమైనా కూడా ప్రాపర్టీ అనేది మీకు చెప్పినట్లుగా ఇది 300A ఆర్టికల్ అన్నమాట కాన్స్టిట్యూషన్లో. సో అది ప్రాపర్టీ రైట్. అది వయలేట్ అవుతుంది అన్నప్పుడు మనం హైకోర్టులో వెళ్ళి మన రైట్ ఎక్సర్సైజ్ చేయవచ్చు. అప్పుడు హైకోర్టు నిజంగా మీకు అన్యాయం జరిగిందని భావిస్తే హైకోర్టు డెఫినెట్గా కలెక్టర్కి కానీ ఎంఆర్ఓ ఆడియోకి ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఆ తర్వాత మీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో మా స్టూడియోకి వచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. మీ QTV యాజమాన్యానికి కూడా ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ. ప్రజలకు మిమ్మల్ని నన్ను కలిసే అవకాశం ఇచ్చినందుకు QTV యాజమాన్యానికి, ముఖ్యంగా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వెంకటేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.